హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. సో వీడియోస్ పెట్టకపోవడానికి పెద్ద కారణాలు ఏమీ లేవు. సమ్ వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ పెడతా ఉంటాను. కమింగ్ టు వీడియో వచ్చి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. లైక్ 2 days బ్యాక్ నేను మా కజిన్ తిరుమల వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూశారు కదా, ఇక్కడ నుంచి నడక మార్గం అన్నమాట. సో ఎవరన్నా బై వాక్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి అలిపిరి మార్గం ఇది. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తారు. ఇప్పుడు కానీ మీరు చూసారంటే వెహికల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ రష్ చాలా ఎక్కువ ఉందని చెప్పారు మేము వెళ్ళిన టైము. కింద మేము ఇక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర అయితే వెహికల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కార్స్కి, జీప్స్కి, బస్సెస్కి, లైక్ బైక్స్కి అన్ని సపరేట్ లైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం చెకింగ్ చేసిన తర్వాతే పైకి అయితే పంపుతారు. సో యాక్చువల్లీ చాలామందికి తెలుసు, లైక్ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. లైక్ ఇక్కడైతే చెకింగ్ అయితే చాలా గట్టిగానే చేస్తారు. ఈవెన్ ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అలౌ చేయరు పైకి. ఇక్కడ మీరు చూసారంటే ప్రతి ఒక్కరూ వెహికల్స్ ఆపి స్వామికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతారనమాట. సో మ్యాక్సిమం చాలామంది ఇలానే దండం పెట్టుకొని అయితే పైకి స్టార్ట్ అవుతారు. సో అలా మేము కూడా స్వామికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మేమైతే ఆగి స్వామిని దర్శించుకొని అయితే మేము బయలుదేరాము. మేము వెళ్ళిన టైం అయితే చాలా బాగుంది. బికాస్ వర్షం పడేలా ఉన్నిందనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది ఆ క్లైమేట్, ఆ నేచర్ చూస్తుంటే. సో నా పర్సనల్ సజెషన్ మీకు ఒకటైతే చెప్తున్నాను. ఎవరైనా ఇప్పటి వరకు బైక్ మీద అయితే తిరుమలకి వెళ్ళకుండా ఉంటే ఒక్కసారి మీరైతే బైక్ మీద వెళ్ళండి. చాలా బాగుంటుంది. లైక్ లోకల్ వాళ్ళు అయితే మ్యాక్సిమం అందరూ వెళ్ళుంటారు. నేనైతే బయట నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళకి బైక్స్ ఉండవు కదా, ఎలా వెళ్ళాలి అని. సో అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఏమంటే మన తిరుపతిలోనే రెంటల్ బైక్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు ఆ రెంటల్ బైక్స్ తీసుకొని మీకు లైక్ కొండపైకి అయితే అలో ఉంటుందన్నమాట. సో లైసెన్సు, హెల్మెట్ అయితే మస్ట్ అనమాట. హెల్మెట్ అయితే కంపల్సరీ ఉండాలి. సో మీరు రెంటల్ బైక్స్ ద్వారా అయితే మీరు పైకి అయితే వెళ్ళొచ్చు. నా సజెషన్ అయితే ఒక్కసారన్నా మీరు బైక్ మీద వెళ్తే వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మీకైతే శివలింగం ఆకారంలో మీకు మన కొండ ఎలా ఏర్పడిందో మీకైతే కనిపిస్తుంది. అసలు ఈ సృష్టి అనేది చాలా అద్భుతమైనది. సో మనకి ఇలాంటి కొండలు, ఇలాంటి చెట్లు, ఈ ప్రకృతి చూస్తుంటే మనకి లైక్ మనం మానవులుగా పుట్టి చాలా లైక్ అదృష్టం చేసుకున్నట్లు మనం భావించుకోవాల్సిందే. ఇక్కడ మీరు ఒకసారి బాగా అయితే గమనించారంటే స్వామివారి రూపం మీకు కనిపిస్తుంది. అంటే మీకు కనపడడానికి కోసం మీకు ఫోటో అయితే పెడతాను చూడండి, క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఎక్కడ వస్తుందంటే మనము కొండ మొత్తం ఘాట్ రోడ్ అంతా ఎక్కినాక ఇంకా లాస్ట్ టర్న్ వస్తుంది అనమాట. సో టర్న్ ఎక్కిన దగ్గర లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే ఇదైతే మీకు కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి లెఫ్ట్ సైడ్ ఆగి బైక్ పార్క్ చేసి వచ్చి చూడండి, మీకైతే స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది. సో మేమైతే ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము. పైకి వచ్చాక లైక్
తెలియని ఒక ఫీలింగ్ వస్తుందండి. ఇక్కడ లైక్ ఐ మీన్ ఇక్కడ ఒక డిఫరెంట్ స్మెల్ కానీ, గాలి లైక్ ఈ నేచర్ కానీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ నేచర్ మొత్తం, ఇక్కడ క్లైమేట్ అంతా అలా అనిపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ ఇంకా మేమైతే డైరెక్ట్గా జపాలికి అయితే వెళ్తున్నాము. మీకు డౌట్ రావచ్చు, మీరు కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకోకుండా లైక్ వస్తున్నారని. మేము వెళ్ళిన టైంకి అయితే రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నింది. సో దర్శనానికి అయితే చాలా టైం పడుతుందని చెప్పి మేమైతే దర్శనానికి వెళ్ళలేదు. సో ఇక్కడ మనం పైకి వెళ్ళాక తిరుమల నుండి జపాలికి మనకి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసారంటే లెఫ్ట్ సైడు డ్యామ్, ఇది గోగర్భం డ్యామ్ అనమాట. ఇక్కడ వచ్చి లైక్ వర్షం పడినప్పుడు కొండల్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ చేసి ఈ వాటర్నే ఇక్కడ తిరుమల వాళ్ళు ఏం చేస్తారంటే ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్కి యూస్ చేస్తారనమాట. ఇక్కడ చూసారంటే ఇది వచ్చి విండ్ మిల్స్. ఇక్కడ నుంచి విండ్ మిల్స్ నుంచే తిరుమల మొత్తానికి పవర్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇది జపాలికి వెళ్తుండగా మధ్యలో శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, ఇక్కడ కూడా చాలామంది వచ్చి దర్శించుకుంటారు. సో చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. నాకు తెలిసి రష్ అయితే చాలా ఎక్కువ ఉన్నది తిరుమలలో మేము వెళ్ళినప్పుడు అయితే. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే జపాలి అయితే వచ్చేస్తుంది అనమాట. రైట్ సైడ్ మీరు జీప్ చూసారంటే జీప్ వెళ్ళింది కదా, ఆ జీప్ వెళ్ళిన రూట్లోనే మనకి పాప వినాశనం అయితే వెళ్తాము. ఆ పాప వినాశనంకి వెళ్ళే రూట్ అనమాట. సో అలా కాకుండా మనకి స్ట్రైటే లైక్ మనకు ఆర్చ్ కూడా ఉంటుంది జపాలి తీర్థం అని. సో మనం స్ట్రైట్ వెళ్ళామంటే మనకి జపాలి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనము జపాలికి వచ్చేసాము. ఇక్కడ మనం వెహికల్స్ అయితే పార్క్ చేసేసుకోవాలి. పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి బై వాక్ అయితే స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ బై వాక్ వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటైతే బై స్టెప్స్ ద్వారా మనం వెళ్ళాలి, మెట్ల మార్గం నుంచి వెళ్ళాలి. లేదు అంటే ఇంకోటి ఉంది, అదైతే మ్యాక్సిమం చాలామందికి అయితే తెలియదు ఆ రూటు. ఎందుకంటే ఈ రూట్ మ్యాక్సిమం మన లోకల్ వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. మెయిన్లీ ఈ రూట్ మీకు నేను యాక్చువల్లీ ఈ రూట్ చూపించడానికి ఈ రూట్లో అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు 2వ మార్గం అని చెప్పాను కదా, ఇదైతే మనకి అడవి పక్కనే వెళ్తుంది. సో ఇక్కడైతే లైక్ వర్షం పడినప్పుడు అయితే చాలా కష్టం, వెళ్ళలేము. నా సజెషన్ కూడా వర్షం పడేటప్పుడు మాత్రం మీరు ఈ రూట్ అయితే వెళ్ళకండి, బై స్టెప్స్ నుంచే వెళ్ళండి అనమాట. బికాస్ ఎక్కడంటే వర్షం పడ్డాక ఇక్కడ మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. సో నడవడానికి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. చూసారు కదా, ఇది కూడా ఒక డ్యామ్ అనమాట. యాక్చువల్లీ దీని పేరు అయితే నాకైతే ఐడియా లేదు. ఇది కూడా పెద్ద డ్యామ్. యాక్చువల్లీ వాటర్ లైక్ ఫుల్గా వర్షం వచ్చేసినప్పుడు ఇక్కడైతే వాటర్ వచ్చేస్తుంది. సో ఈ రూట్ అయితే అప్పుడు ఎవరు యూజ్ చేయరు అనమాట. మెయిన్లీ ఈ రూట్ ఎందుకంటే ట్రాక్టర్స్ వెళ్ళడానికి, వెహికల్స్ వెళ్ళడానికి అయితే వేశారు. ఇక్కడ కొంచెం రూట్ కూడా కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. సో రాళ్ళు కూడా కొంచెం గులకరాళ్ళు అవి అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట.
చూసారంటే నేను చెప్పాను కదా మెట్ల మార్గం అని, అది ఇదే అండి. మనం పైకి వచ్చినాక ఈ రూట్ పక్కనే వస్తుంది, అది రెండు పక్కన పక్కనే ఉంటుంది అనమాట పైకి వచ్చాక. సో ఫైనల్లీ అయితే నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఇది జపాలి తీర్థము. స్టార్టింగ్లో మీరు లైక్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు షాప్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ మీకు కొబ్బరికాయ కావాలన్నా నెయ్యి ప్యాకెట్స్ అవన్నీ అమ్ముతారు. నెయ్యి ఎందుకంటే లోపల స్వామిని దర్శించుకున్నాక దీపం ఉంటుంది. సో అక్కడ ఆ దీపంలో ఈ నెయ్యి అనేది వేస్తారనమాట. సో మేము కూడా ఒక నెయ్యి ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడికి వచ్చాక మాకైతే పెద్ద షాకే ఇచ్చారు. సో మేము పైకి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 అయింది. సో ఇక్కడ ఏమంటే 1 to 2 వచ్చి నైవేద్యం బ్రేక్ అంట. ఆ విషయం అయితే మాకు తెలియదు. సో కరెక్ట్గా మేము పైకి వచ్చేసరికి 1 టైము. సో గుడి అయితే క్లోజ్ చేసేసారు. సో ఇంకెలా ఇంత దూరం వచ్చాం కాబట్టి 1 అవరే కదా, వెయిట్ చేసి స్వామిని దర్శించుకొని వెళ్దామని చెప్పని సో ఇంక 1 అవర్ అయితే ఇక్కడే వెయిట్ చేసాము. ఎలానో 1 అవర్ ఉంది కదా అని చెప్పని ఇక్కడ జపాలిలోనే టెంపుల్ బ్యాక్ సైడే మీకు 100 మీటర్స్ వెళ్తే మీరు చూసారంటే, ఇక్కడ చూసారు కదా 100 మీటర్స్ అయితే ఇక్కడ సీతమ్మ దార అని ఉంటుంది అనమాట. అక్కడ అది ఒక కోన అనమాట, సీతమ్మ దార అనేది ఒక కోన. సో ఇంకా అక్కడికన్నా వెళ్దాము ఒకసారి చూద్దామని చెప్పని అక్కడికైతే వెళ్ళాము. సో టెంపుల్ నుంచి పెద్ద డిస్టెన్స్ అయితే ఉండదు, లైక్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూసారు కదా, కొంచెం ఇక్కడ పైకి వెళ్ళాలంటే కొంచెం స్లిప్పరీగా ఉంది. సో ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కడానికి. సో ఇక్కడ వర్షం పడినప్పుడైతే కొంచెం జారుతుంది అనమాట, సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళాలి. సో ఇంకా మేము పైకి వెళ్ళేసరికి ఇక్కడ మాకైతే ఇక్కడ కోతులు అయితే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాయన్నమాట, కొంచెం ఆడుకుంటూ అవి సరదాగా ఉన్నాయి. మాకైతే వాటిని చూసి భలే అనిపించింది. సో ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసాము. సో అడవి ఉడతలు నాకు తెలిసినంత వరకు ఇవి జపాలి ఈ చుట్టుపక్కల అడవిలోనే నాకైతే కనిపించాయి. తిరుమలలో అయితే ఇంకెక్కడా కనిపించలేదు. సో మెయిన్లీ ఇక్కడైతేనే నేను చూశాను. చాలా అంటే చాలా ఉంటాయి ఇవి ఇక్కడ. మీకు ఆ టెంపుల్ ముందే ఒక చెట్టు ఉంటుంది. సో మీరు ఆ చెట్టుకు చూసారంటే వినాయక స్వామి రూపంలోనే ఏర్పడింది ఆ చెట్టు. సో దేవుడు ఇలాంటివి చూసినప్పుడే మనకి దేవుడు మహిమ, దేవుడు ఉన్నాడనే అనిపిస్తుంది. సో ఇదైతే స్వామి వారి కోనేరు అనమాట. సో ఇంకా అలా వెయిట్ చేసాము. ఇంకా మేమైతే స్వామిని దర్శించుకునేసాము. లోపల వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే లోపల వీడియోస్ తీయడానికి అలౌ అయితే లేదు. సో మ్యాక్సిమం నేను ట్రై చేశాను కానీ తీయలేకపోయాను. సో మేము స్వామిని దర్శించుకొని ఇంకా మేము తీసుకున్నాం కదా ఆ నెయ్యి ప్యాకెట్ స్వామికి దీపంలో వేసేసి ఇంకా మేము బయలుదేరేసాం అనమాట. చూసారు కదా ఎంత రష్ ఉన్నారో. మేము వచ్చిన రూట్లోనే మళ్ళీ వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారంటే ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా మెట్ల మార్గం అని చెప్పని. సో అదైతే ఇదే అనమాట. ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఇంకా మాకైతే ఫుల్ ఆకలేసింది. ఇంకా ఎక్కడ తినాలి అని ఆలోచిస్తుండగా మాకైతే అన్నప్రసాదం అనేది గుర్తొచ్చింది అనమాట. సో తిరుమలలో ఎవ్రీడే అన్నప్రసాదం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మేము వెళ్ళేసరికి అయితే చాలా అంటే చాలా రష్ ఉన్నారు. సో ఇంకెలానో వచ్చాం కాబట్టి సో అంటే లేట్ అయినా పర్లేదు ఇక్కడే భోంచేసి వెళ్దామని అనుకున్నాము. లాస్ట్కి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ అరిటాకులోనే మనకి వడ్డిస్తారండి. సో అది కూడా చాలా నీట్గా శుభ్రంగా చేస్తారు. సో టిటిడి వాళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో ఎంతమంది రష్ ఉన్నా కూడా ఇక్కడ ఎంత నీట్గా ఉంటుందంటే టేస్ట్ కూడా అంత క్వాలిటీగా ఉంటుంది. సో ఇక్కడ నాకు కొబ్బరి పచ్చడి అనేది చాలా అంటే చాలా ఇష్టము. అన్నీ బాగుంటాయి. నా ఫేవరెట్ వచ్చి కొబ్బరి పచ్చడి అనమాట. సో ఇంకా మేమైతే భోజనం చేసేసి ఇంటికైతే బయలుదేరేసాము.
సో కొంచెం దూరం వెళ్ళగానే ఫుల్గా క్లైమేట్ అయితే మారిపోయింది. మేమైతే వర్షం వస్తుందేమో అనుకున్నాము. సో కొంచెం దూరం వెళ్ళాక మాకైతే ఫుల్గా వర్షం అయితే పడింది. సో మాకు అప్పుడే అయితే సెక్యూరిటీ రూమ్ అయితే కనబడింది. సో ఇంకా వర్షం పడుతుంది ఎందుకు తడవడం అని చెప్పని మేమైతే అందులో వెయిట్ చేసి బయలుదేరదాం అనుకున్నాము. సో 20 మినిట్స్ అయితే వర్షం అయితే ఆగలేదన్నమాట. ఇంకా మేము వర్షం అయితే తగ్గింది, ఇంకా మేమైతే బయలుదేరేసాము. సో ఫైనల్గా కిందకైతే వచ్చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.